ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ రెచ్చిపోతోందని, ప్రతిపక్షాలే టార్గెట్ గా కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య ఘటనను టీడీపీ సోషల్ మీడియా మెడకు చుట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని సైకిల్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మా పాపకి ఎగ్జామ్ ఒకటి ఉంది. మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ పేషెంట్. ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని కోరారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వనిదే తాను రానని రాంబాబు తెలిపారు. నోటీసు ఇస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. రాంబాబు కూతురు సైతం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు వెంట పోలీసులతో పాటు ఆయన కుమార్తె కూడా వెళ్లారు. ఒకడు ఎవడో పోస్ట్ పెడతాడండి, ఎవడో పోస్ట్ పెడతాడు. దాన్ని మేము ఫామ్ ఏం చేస్తాం. మేమైతే తెనాలు వచ్చి మేము చూసింది లేదు, చచ్చింది లేదు. మేము రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు. విజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాంబాబును స్టేషన్ కు తరలించకుండా ఎక్కడెక్కడికో తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, తెనాలికి చెందిన గీతాంజలి మృతి విషయంలో ఇప్పటికే పోలీసులు టీడీపీ చెందిన ఇద్దరిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులో తీసుకోవడం జరిగింది. గీతాంజలిది ఆత్మహత్య, హత్య అనేది ఇంకా అనుమానాస్పదంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతి పరులను ఈ రోజు తెనాలి పోలీసులు తెల్లవారుజామున అదుపులో తీసుకుని తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. కృష్ణా జిల్లాకు చెందిన రాంబాబును, అదేవిధంగా గోదావరి జిల్లా ఉండి ప్రాంతానికి చెందిన దుర్గారావు అనే ఇద్దరిని కూడా బలవంతంగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే రాంబాబు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని తమకి నోటీసులు ఇచ్చి అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, విచారణకు సహకరిస్తామని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండా తాము రామని చెప్పినా కూడా పోలీసులు బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను నెట్టివేసి కూడా రాంబాబుని అదుపులో తీసుకొని తెలుసు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎందుకు అదుపులో తీసుకున్నారు, ఏ పోలీసులు కూడా సమాచారం కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. అయితే చివరగా తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో కూడా గీతాంజలికి సంబంధించిన కేసులోనే అదుపులో తీసుకున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందింది. దీని మేరకు రాంబాబు కుటుంబ సభ్యులు లాయర్లు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మరోవైపు గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావును కూడా అదుపులో తీసుకునే నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా బయలుదేరారు. ఇంకా అక్కడికి తెనాలి చేరుకోలేదని కూడా మనకు స్థానికంగా సమాచారమే తెలుస్తుంది. అయితే గీతాంజలికి సంబంధించి ఇది రాజకీయ రంగు పులుపున్న నేపథ్యంలో కావాలని తెలుగుదేశం పార్టీ వారిని ఎవరైతే టార్గెట్ గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కేసు దొరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరిని అదుపులో తీసుకున్న ఎంతమందిని కేసులు ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారో కూడా చూడాలంటూ కూడా టీడీపీ నేతలు ఉన్నారు. మరోవైపు లాయర్లు కూడా దుర్గారావు, అదేవిధంగా రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకొని వాటిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ పెట్టారు చెప్పాలంటూ కూడా పోలీసుల్ని అడుగుతున్నా కూడా కుటుంబ సభ్యులు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి గీతాంజలి కేసులో ఏ మలుపు తిరుగుతుందో, అసలు ఇది ఎలా జరిగిందో కూడా ప్రభుత్వం ఎలా దీన్ని ముగింపు చేసుకోవాల్సింది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. సుమిత్ర. థ్యాంక్ యూ సాంబశివరావు.